నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి, నిజంగా మన కోరిక అనేది మనం ఒక విశ్వం దగ్గర కానివ్వండి, లేదంటే కనుక భగవంతుడి దగ్గర కానీ మనం మొక్కుకుంటూ ఉంటాం. మన కోరిక తీరాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. మనకి అది జరుగుతుందా జరగదా అని కూడా తెలియటం లేదు మాకు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుందండి. అసలు కోరిక తీరాలి అన్న నమ్మకంతో మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగా ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా అండి, నిజంగా అలా మన కోరిక తీరబోతుంది అని మనం ఊహించుకోవడానికి ముందుగా ప్రపంచం మనకి కొన్ని సంకేతాలని మనకి అందిస్తూ ఉంటుందండి. వాటిల్లో ఒక ముఖ్యమైన 3 సంకేతాలని ఈరోజు మీకు తెలియజేస్తాను. అవి ఏంటో తెలుసుకుందామండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం అనుకున్న కోరికలు అసలు తీరతాయా లేదా, తీరడానికి మనకి ముందుగానే ఏమైనా సరే సంకేతాలు తెలుస్తాయా అన్న ఆలోచన కానీ, ఒక యాంగ్జైటీ కానీ మనకు ఉంటుందండి. అని తెలుసుకోవాలన్న కుతూహలం అనేది అందరికీ ఉంటుంది. మనకి టైంకి అనుకున్నప్పుడు జరగకపోతే చాలా నిరాశపడుతూ ఉంటాం. ఇంకా అసలు మనకి జరగదు, ప్రపంచం కూడా మనకి సహాయం చేయట్లేదు, భగవంతుడికి కూడా మన మాటలు కానీ కష్టం కానీ అసలు అందటం లేదేమో, వినపడటం లేదేమో అని కూడా అనుకుంటూ ఉంటామండి. కానీ అలా కానే కాదండి. ఖచ్చితంగా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా భగవంతుడికి వెళ్ళి చేరుతుంది. భగవంతుడితో పాటు విశ్వం కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటుందండి, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. నిజంగా మనం అనుకుంటూ ఉంటాం, మనం చేసే ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చూస్తారులే, ఎవరు మనల్ని అడుగుతారులే, ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటామండి. అస్సలు అలా కానే కాదు. ఖచ్చితంగా భయపడాలండి. ఫస్ట్ మనం మనసాక్షికి భయపడాలి, ఆ తర్వాత ప్రపంచానికి భయపడాలి, భగవంతుడికి భయపడాలి. ఎప్పుడైతే వీళ్ళకి భయపడతారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసేది తప్పని ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆ తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన కూడా ప్రపంచం వాళ్ళకి తెలియచేస్తుందండి. లేదంటే కనుక ప్రపంచం వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, వాళ్ళని ఎలా మార్చాలి అనేది కూడా ప్రపంచానికి తెలుసు. ఇంకా మన కోరిక, ఇప్పుడు మీరు ఏదైతే కనుక ఒక ప్రార్థన, ఒక భగవంతుడి దగ్గర, మీకు ఇష్టదైవం దగ్గర, ఎవరి దగ్గర అయితే కనుక ఒక ప్రార్థనని పెట్టారో, ఒక కోరిక జరగాలని ఎదురు చూస్తున్నారో, అలా ఎదురు చూస్తున్న కోరిక 11 రోజులకి ముందుగా, అంటే మనకి ఈ కోరిక తీరపోతుంది, ఒక గుడ్ న్యూస్ అనేది మన ఎదురు చూసిన విషయానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అనేది మనకి రాబోతుంది అని తెలియజేసే 11 రోజుల ముందుగా మనకి ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయండి. వాటిల్లో 3 సంకేతాలని మీకు తెలియజేస్తాను. నిజంగా ఇలా గనక మీకు అనిపిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక ప్రపంచం మీ దగ్గరికి తీసుకొస్తుందండి. ఆ సంకేతాలు ఏంటి అంటే, ఫస్ట్ మొదటిది, మీ ప్రార్థన ఏదైతే ఉందో, మీరు ఏదైతే కనుక ఆశపడుతున్నారో, ఏదైతే కోరుకున్నారో అది పదే పదే మీ కంటికి కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, మీరు ఏదైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారనుకోండి, ఆ సొంతింటి గురించే మీకు ప్రతిసారి కూడా ఎవరైనా మాట్లాడుకోవటం కానీ, లేదంటే కనుక ఆ సొంత ఇల్లు మామూలుగా వెళుతూ ఉంటారు వాళ్ళు, పలానా చోట సొంత ఇల్లు ఇలా ఉంది, కొత్తగా ఒక ఇల్లు ఉందండి కొనుక్కోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని, ఒక బ్యాంక్ లోన్ గురించి కానీ అలాగా ఒక టాపిక్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా అలాంటి ఒక విషయం అనేది పదే పదే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒక ఐడియాస్ రావడం కానీ, ఎవరి మూలంగా అయినా సరే ఒక ఐడియాస్ తెలుసుకోవడం కానీ, ఇలాంటి విషయాలు మీ దగ్గరికి ప్రపంచం తెలియజేస్తూ ఉంటుంది. అంటే మీరు కూడా ఒక ప్లాన్ వేసుకోవచ్చు కదా, మనం కూడా ఇల్లు ఇలా కట్టుకుంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుందండి. అంతేకాకుండా మన మనసులో తెలియని ఒక కుతూహలం అండి, ఒక ఉత్సాహం అనేది, నిజంగా నేను ఇది చేయగలను అనే ఒక స్టెబిలిటీ, అంటే ఒక స్ట్రాంగ్గా నన్ను నేను నమ్ముతున్నాను, నా వల్ల అవుతుంది ఇది, నాకు అలాంటి ఒక శక్తి ఉంది, ఇంక ఎవరేం చెప్పినా కూడా నేను వినిపించుకోవాల్సిన అవసరం లేదు, నాకు ప్రపంచం సహాయం చేస్తుంది, ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి అన్న ఒక నమ్మకం, గట్టి నమ్మకం అనేది మీకు వస్తుందండి. ఇంకా రెండవ సంకేతం ఏంటి అని అంటే, మంచి మంచి విషయాలండి, మంచి మంచి శుభవార్తలు వినటం కానీ,
ఆ విషయానికి సంబంధించిన అంటే మీ కోరిక తీరడానికి నిజంగానే మంచి మంచి శుభశకునాలు జరుగుతున్నాయండి, నిజంగానే మీరు ఎదురు చూస్తున్నట్టుగా ఒక విషయం జరుగుతుందని అనుకుంటా, భగవంతుడు మీ కోరిక విన్నట్టున్నాడు అన్న ఒక్కొక్క విషయము జరుగుతూ ఉన్నప్పుడు ఇది దానికి రిలేటెడ్గా మన ఇంట్లో కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయండి. అంటే శుభకార్యాల మూలంగా మనం కొన్ని విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా మంచి మంచి కళలు రావటం, నిజంగా ఎలాంటి కళలు అని అంటే ఒక పెద్ద పెద్ద ఆలయాలకు వెళుతూ ఉన్నట్టుగా, ఆలయంలో పెద్ద పెద్ద అభిషేకాలు చేస్తున్నట్టుగా ఇలాంటి మంచి మంచి కళలు వస్తూ ఉంటాయండి. అలా రావటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఒక స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా కొంత ధైర్యం అనేది ఉంటుందండి. నేను ఇలాంటి ఒక విషయాన్ని చేయటానికి భగవంతుని ఆశీర్వాదం నాకు ఇలా దొరికింది. కళలు అలా కనిపించడం అనేది చాలా అద్భుతం అండి. అలా గనక కనిపించింది అంటే కళలు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీ కోరిక ప్రపంచం మీ దగ్గరికి చేరుస్తుంది అన్న నమ్మకాన్ని మీరు స్ట్రాంగ్గా నమ్మొచ్చండి. ఇంకా మూడవ సంకేతం ఏంటి అని అంటే ముందు మీరు ఏదైనా చిన్న చిన్న విషయాలలో ఏదైనా కొంచెం భయపడుతూ ఉన్నా కూడా ఇప్పుడు మీ కోరిక తీరబోతుంది అని అనేసరికి మీకు ఏమవుతుంది అని అంటే ఎలాంటి భయాలు అనేవి ఉండవండి. జరిగేదేదో జరుగుతుందిలే, చూసుకుందాంలే, ఏం జరిగినా చూసుకుందాంలే అన్న ఒక ధైర్యం అనేది మీకు వస్తుందండి. అంతేకాకుండా నిజంగా ఎలాంటి ఒక పని అయినా సరే నేను సాధించగలను అనే ఒక నమ్మకం కూడా మీకు కనిపిస్తుందండి. నిజంగా ఇలాంటి విషయాలండి అంటే అనేక రకాల సంకేతాలు ఉన్నాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరగచ్చు. ఇది కామన్గా అందరికీ జరుగుతుందండి వాళ్ళ కోరిక తీరడానికి. ఫస్ట్ ప్రపంచం మనకి స్ట్రాంగ్గా ఉండడానికి మంచి మంచి సంకేతాలను పంపిస్తుందండి. అప్పుడు నమ్మకం కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. ఈ కోరిక తీరుతుంది, ప్రపంచం నాకు సహాయం చేస్తుంది అనే ఒక నమ్మకం అనేది కూడా మనకు కలుగుతుంది. అంతేకాకుండా మనం నలుగురికి అడ్వైస్ చేయగలిగే ఒక ధైర్యాన్ని కూడా ప్రపంచం మనకి ఇస్తుందండి. పర్వాలేదురా, నువ్వేం భయపడమాక, అంతా మంచికే అని నువ్వు ముందడిగి వెయ్యి, అంతా భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి ఒక మంచి మాటలు వాళ్ళకి చెప్పగలిగే ఒక ధైర్యాన్ని కూడా మీకు ఇస్తుందండి. నిజంగా ముందంతా కూడా ఎవరైనా చెప్పినా కూడా ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా స్పోర్టివ్గా మాట్లాడితే బాగుండు అన్న ఒక ఆలోచనతో ఉండే మీరు ఆ భయం అంతా కూడా పోయి ఒక నలుగురికి మీరు ఇన్స్పిరేషన్గా మిగలగలిగే ఒక శక్తి అనేది కూడా మీకు వస్తుందండి. అంటే అంత స్ట్రాంగ్గా మాట్లాడతారు. మీ మాటల వల్ల వాళ్ళు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళడానికి ఆలోచించారు. ఎదుటి వాళ్ళు మీ మాటల్ని విన్న తర్వాత వాళ్ళకి అది సక్సెస్ అయిన తర్వాత మీకు వచ్చి చెప్తారు, ఏమండి ఆ రోజు మీరు నాతో ఇలాగా చెప్పారు, నన్ను ఎంకరేజ్ చేశారు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే మీరే దానికి కారణం, మీరే నాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని కూడా మిమ్మల్ని పొగిడే అంత గొప్ప స్థాయికి మీరు రావడం అనేది, అంత గొప్ప నమ్మకాన్ని ప్రపంచం మీకు కలిగించడం అనేది జరుగుతుందండి. ఇవన్నీ కూడా నిజంగా ఒక పాజిటివ్గా మీ కళ అనేది, మీ ఆశ అనేది, మీ గోల్ అనేది నెరవేరడానికి 11 రోజుల ముందు నుంచే మీకు ఇలాంటి శుభ సంకేతాలు అనేవి ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంటాయండి. వాటిల్లో ముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు తెలియజేశాను. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. నమస్తే.